పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న పోరాటం మనందరం చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులందరూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా పవన్ కళ్యాణ్కు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, సినీ పరిశ్రమకే పెద్ద దిప్పుగా చెప్పుకునే చిరంజీవి ఈరోజు తెర ముందుకొచ్చి తన తమ్ముడిని గెలిపించాలని చెప్పి బహిరంగంగా ఒక పిలుపునివ్వటం అనేది వైసీపీకి మింగుడు పడిన అంశం. ఒక రకంగా వైసీపీకి పెద్ద షాక్ కూడా చెప్పొచ్చు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ని ఓడించాలి పిఠాపురంలోనని జగన్మోహన్ రెడ్డి పన్నని కుట్ర అంటూ లేదు. పవన్ కళ్యాణ్ని ఒంటరిని చేసి ఎలాగైనా ఓడించాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్న సమయంలో నీకు అండగా మేమున్నామని చెప్పి ఈరోజు చిరంజీవి గతంలో కూడా దాదాపు ఒక 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు స్వయంగా గతంలో ఇంకొక వీడియో ద్వారా ఒక ఇద్దరి జనసేన నేతలను గెలిపించాలని చెప్పి ఆయన అయితే కోరటం జరిగింది. ఇప్పుడు తాజాగా తన తమ్ముడి కోసం తానే రంగంలో దిగాడు. ఇంకొక భావోద్వేగంతో ఇంకో మాట కూడా చెప్పాడు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి బలవంతంగానే వచ్చాడు, మా బలవంతంతో వచ్చాడు. కానీ రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చాడు, బలవంతంతో రాలా. తనకి పవర్ లేకపోయినా తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి అటు దేశం కోసం పోరాడే జవాన్లకు కానివ్వండి, ఇటు అన్నం పెట్టే రైతులకు కానివ్వండి తన జేబులో రూపాయి తీసి ఇచ్చాడు తప్ప ఏ రోజు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచని వ్యక్తి, వారు బాగుంటే దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి. సమాజానికి ఇలాంటి వాళ్ళు కావాలి. జనసేనాని ఏం చేస్తాడో తెలియాలి అంటే అలాంటి వారి గొంతు చట్టసభల్లో వినపడాలి. అప్పుడే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఈ ప్రపంచానికి తెలిసి వస్తాయని చెప్పి చిరంజీవి ఒక అద్భుతమైన పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఒక అన్నగా వాళ్ళ తల్లి కూడా బాధపడిందంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పడరాని పాటలు పడుతున్నాడు, ఇతరుల చేత అనరాని మాటలు అనిపించుకుంటున్న నేపథ్యంలో ఒక కొడుకు బాధపడుతుంటే ఏ తల్లికైనా బాధే. అలాగే నా తల్లి కూడా బాధపడుతున్న సమయంలో ఒక అన్నగా నేను ఒక మాట చెప్పాను మా తల్లికి. ఏమని? ఎంతోమంది తల్లుల కడుపు కోత తీర్చడం కోసం పోరాడుతున్నాడు, దాంతో పోలిస్తే మనందరిది చిన్న కడుపు కోతే అని చెప్పి నేను నా తల్లికి ఒక మాట ఇచ్చానని చెప్పి కొంచెం భావోద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి, వ్యక్తిగత జీవితం గురించి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో విమర్శించాడో మనకు తెలుసు. వాస్తవానికి ఇప్పుడు చిరంజీవి మాట్లాడిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు, కౌంటర్గానే మాట్లాడాడు. తనను వ్యక్తిగతంగా విమర్శించిన తను ఏ రోజు కూడా ప్రజల కోసం పాటుపడ్డాడు తప్ప స్వార్థం కోసం ఏ రోజు పాటుపడలేదని చెప్పి ఈరోజు చిరంజీవి చెప్పడంతో పాటు ఏదో తెర వెనకుండి ఏదో చేయటం కంటే తెర ముందుకు ధైర్యంగా వచ్చి తమ్ముడికి అండగా నిలబడాలని నిశ్చయించుకున్న తర్వాతే బయటకైతే వచ్చి మాట్లాడుతున్నట్టుగైతే తెలుస్తుంది. సో చిరంజీవి గారు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఏదైతే ఎక్స్ ఖాతా అంటున్నామో అందులో స్వయంగా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరచడం జరిగింది. ఒకసారి ముందుగా ఆయన ఏం మాట్లాడాడో, ఆయన భావోద్వేగం ఏంటనేది మనం ఒకసారి విందాం. కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీరు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సో విన్నారు కదా, పవన్ అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చాక నేనేదో చేస్తానని చెప్పడం కాదు, తాను ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం తాను ఏమి చేయగలనో అది చేశాడు. దానికి ఉదాహరణే కౌలు రైతులు చనిపోతే వారికి నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాలు మొత్తాన్ని కూడా ఆదుకున్నాడు. అలాగే దేశం బోర్డర్లో ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులకు తన వంతు సాయం అందించాడు. అలాగే మత్స్యకారులకు తన వంతు సాయం అందించాడు. అలాగే వివిధ రకాల వర్గాలకు ఎవరైతే బాధపడుతున్నారో ఎక్కడి నుంచి వచ్చింది అదంతా తాను సినిమాలు చేసి కష్టపడి సంపాదించిన సొమ్ము. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏం నాయకుడు కాదు, తానేమీ సంపాదించుకోలేదు. అక్రమ మార్గాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆయన పిల్లల చదువు కోసం ఉన్న చిన్న చిన్న ఆస్తిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఉందని చాలామంది చెప్పారు. సో అది అసలు వాస్తవం. కాబట్టి అలాంటి వ్యక్తిని కదా మనం చట్టసభల్లో గెలిపించాలి.
నేను గెలిచి సంపాదించేవాడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జేబులో తీసి మొత్తం పెట్టేశాడు అంటే అలాంటి వాడిని గెలిపిస్తే కదా రేపొద్దున మరింత 10 మందికి సాయం చేయగలిగేది. ఇప్పుడు పవర్ లేనప్పుడు డబ్బు ఉన్నంత వరకు ఓకే పంచగలడు, కానీ పవర్ ఉంటే ఇంకొక 10 మందికి ఎక్కువ సాయం చేయవచ్చు. అందుకనే పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా చట్టసభలకు పంపాలని చెప్పి ఆ చిరంజీవి కోరటం జరిగింది. ఇంకేమన్నారు ఒకసారి చూద్దాం. అంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె దొరుకుపోతుంది, అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పారు, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మాయిది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు, మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నాం. గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. విన్నారు కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి శక్తి సామర్థ్యాలు ఏంటో తెలవాలి అంటే, ఆయన ఏం చేస్తాడో తెలవాలి అంటే ఖచ్చితంగా చట్టసభల్లో అలాంటి వాళ్ళ గొంతు వినపడాలి. కాబట్టి పిఠాపురం ప్రజలకు అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడనే గెలిపించమని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులను, కూటమిలో ఉన్నటువంటి టీడీపీని, బీజేపీని కూడా గెలిపించమని డైరెక్ట్గానే చెప్పాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ జనసేన అని అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఇప్పుడు కూటమిలో భాగం కాబట్టి అంటే డైరెక్ట్గా వాళ్ళ పేర్లు చెప్పకపోయినప్పటికీ కూడా తన తమ్ముడు పేరు చెప్పి పిఠాపురంలో మాత్రం ఓటునైతే అభ్యర్థించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారి కుటుంబం ఉంది, మొత్తం అంతా ఆయనతోనే కలిసి ఉన్నారు. చిరంజీవి కుటుంబం ఉంది, పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తం కలిసే ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చెల్లాచెదురైపోయింది. తల్లా అమెరికా వెళ్ళిపోయింది, ఒక చెల్లె వదిలేసి వేరే పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డికి యాంటీగా పోటీ చేస్తుంది, ఇంకొక చెల్లె తన అన్న చేసిన అన్యాయం మీద పోరాటం చేస్తుంది. బావ పూర్తిగా తన ఎవరైతే చెల్లికి చేసిన ద్రోహం ఉందో దాన్ని విస్మరించలేక దూరంగా వెళ్ళిపోయాడు. ఇంకెవరు మిగిలారు ఆ కుటుంబంలో? భారతీరెడ్డి ఒకటే మిగిలింది. అంటే కలిసి ఉన్నటువంటి ఈ కుటుంబానికి ఇప్పటికే ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఆ ఫ్యామిలీలో చాలామంది, ఆ సాయి ధర్మ తేజ్ కానివ్వండి, ఆ వరుణ్ తేజ్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆల్రెడీ ప్రచారానికి వచ్చారు. చిరంజీవి కూడా ప్రచారానికి వస్తారని చెప్పారు. బట్ చివరి సెకండ్లో ఆయన అయితే వాయిస్ రూపంలో అయితే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ కోసం ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు అండగా నిలబడింది. సో ఖచ్చితంగా ఇది ఒక శుభపరిణామం. అయితే కరెక్ట్గా అదురు చూసి జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి దెబ్బకొట్టాడని చెప్పొచ్చు. ఎందుకంటే కాపు ఓట్లను చీల్చి పవన్ కళ్యాణ్ గెలవకుండా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న సమయంలో చిరంజీవి ఎప్పుడైతే బయటకు వచ్చి తన తమ్ముడికి అండగా నేనున్నానని చెప్పాడో దాంతో జగన్మోహన్ రెడ్డి ఎత్తులన్నీ కూడా చిత్తైపోయాయి. పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం ఎప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పనిన కుట్రలన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. చిరంజీవి బయటికి రావటంతో మొత్తం మెగా ఫ్యామిలీ మొత్తం ఏకం కావటంతో ఈరోజు పిఠాపురంలో ఒక తిరుగులేని శక్తిగా పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నాడు. భారీ మెజార్టీతో రేపు గెలవబోతున్నాడు. సో కలిసి ఉన్నటువంటి ఒక కుటుంబానికి కూడా రాజకీయ స్వార్థం కోసం దూరం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మధ్య వ్యత్యాసాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం కూడా కలిసే ఉండేది. తను రాజకీయ స్వార్థానికి పోకుండా ఉండుంటే, తన రాజకీయ స్వార్థానికి ఇతరుల ప్రాణాలు తీయకుండా ఉండుంటే, తన రాజకీయ స్వార్థం కోసం ప్రాణాలు తీసిన వారిని రక్షించకుండా ఉండుంటే ఈరోజు చెల్లి ఉండేది, తల్లి ఉండేది, బాబా ఉండేవాడు, మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండేది. బట్ కానీ ఇక్కడ కేవలం ప్రజా శ్రేయస్సే ముఖ్యమని నమ్మిన పవన్ కళ్యాణ్ వెంట మాత్రం మేమందరం ఉన్నామని చెప్పి ఈరోజు మెగా ఫ్యామిలీ చెప్పడం అనేది ఖచ్చితంగా శుభపరిణామం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుని జగన్మోహన్ రెడ్డి ఆపలేడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుపుని మాత్రం ఆపలేరు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అడ్డుకోవటానికి సాయశక్తుల
అంటే బెదిరింపుల దగ్గర మొదలు పెడితే తాయిలాల దగ్గర మొదలు పెడితే డబ్బు పంపిణీ వరకు అన్నిటికీ సిద్ధం చేశారు. బట్ దేనికి కూడా అక్కడ ప్రజలు లొంగే పరిస్థితి లేదు. ఈరోజు టీచర్లను చూసాం, 5,000 రూపాయలు ఇవ్వచూపితే తిరిగి ఇంకొక 100 రూపాయలు పైనేసి నువ్వే చెట్టుకోమని చెప్పారు తప్ప తీసుకోలేదు ఎవరు. ఒక వృద్ధురాలికి ఒక 5,000 రూపాయలు ఇవ్వచూపితే ఇది హోంలో ఓటింగ్కి ఆవిడ వద్దు అని చెప్పి ఓటు సొంతగా వేసిన పరిస్థితి. సో ప్రజల్లో మార్పు అనేది వచ్చింది. డబ్బుతో అన్ని వేళలా కొనలేరు, అది వాస్తవం. ఏది ఏమైనా ఈరోజు చిరంజీవి గారు బయటకు వచ్చి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఈరోజు చిరంజీవి సహకారం తోడయ్యింది అనటానికి ఇదొక ఉదాహరణ.